ఇప్పుడు అమ్మవారు అగ్నికుండ ప్రవేశం చేయాలి అని ఎప్పుడైతే ఇదే నా ఆజ్ఞ, ఇదే నా ధ్యేయం అని చెప్పిందో అప్పుడు ఆ తర్వాత తన తండ్రి గారైన కుసుమశ్రేష్ఠ గారితో బోధిస్తుంది. ఓ తండ్రి గారు, నేను అగ్నికుండ ప్రవేశం చేయాలి మాఘశుద్ధ విజయ రోజున అంటే అగ్నికుండాల నిర్మాణం చేయాలి. ఎన్ని అగ్నికుండాలు అంటే 102 జంటలకేమో దంపతులకి 102 అగ్నిగుండాలు, ఒకటి అమ్మవారికి ఒకటి పెద్ద అగ్నిగుండం, మొత్తం 103 అగ్నిగుండాలు ప్రవహించని చెప్పింది. ఎందుకంటే మన ఆర్యవైశ్యులు గుంతలు ఇవ్వకూడదు కనుక ఇతర కులాల వాళ్ళతోనే తీయించాలి కనుక ఆ విధంగా చెప్పింది. మనం చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయండి. ఏమిటవి మనం చెయ్యకూడని పనులు ఏమిటవి అని అంటే, ఎప్పుడైనా కూడా మనం కొన్ని వ్యాపారాలు చేయకూడదు. మాంసం వ్యాపారము, అలాగే కట్టెల వ్యాపారము, వ్యసన వ్యాపారము, గుంత వ్యాపారము, మెట్ట వ్యాపారము, బార్బర్ వ్యాపారము, లాండ్రీ వ్యాపారము, చెప్పుల వ్యాపారము, ఇలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మిగతా వ్యాపారాలన్నీ మంచిగా మనం ఎంతో చేయొచ్చు, మనకు మంచిగా ఆదాయం వచ్చే వ్యాపారాలే మిగతా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యాపారాలు చేయడం వలన మనకి గ్రహాల నుంచి అంటే అనుగ్రహం లేకుండా, నవగ్రహాల నుంచి అనుగ్రహం లేకుండా గ్రహాలు వక్ర దృష్టితో చూడటం వల్ల మనకు చాలా ఇబ్బందులతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి మాంసం వ్యాపారం. మాంసం వ్యాపారం అంటే మనం జీవహింస మహాపాపం. జీవులను ఎప్పుడు కూడా మనం హింసించకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు జీవులను హింసించినా మనం దాన్ని కొన్నా అమ్మినా కూడా అది మనకు చాలా విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. సూర్యుని యొక్క వక్ర దృష్టి పడుతుంది వాళ్ళకి. సూర్యుని యొక్క వక్ర దృష్టి పడటం వలన మనకి అధికారికంగా ఎప్పుడైతే మనం అధికారంగా ఉంటామో అదంతా కూడా అధికారం డౌన్ అయిపోతుంది, మన స్టేటస్ డౌన్ అయిపోతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యం, హెల్త్ అంతా కూడా డౌన్ అయిపోతుంది, అన్హెల్తీగా అయిపోతారనమాట. ఇలాగా ఆరోగ్యం పాడైపోతుంది. కనుక ఎప్పుడు కూడా సూర్యుని వక్ర దృష్టి పడుతుంది కనుక మాంసం వ్యాపారం చేయకూడదు. అదేవిధంగా కట్టెల వ్యాపారం. కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? చెట్ల నుంచి వస్తాయి కదా. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను రక్షిస్తే మనల్ని కూడా రక్షిస్తాయి. అలాగా ఈ కట్టెల వ్యాపారం వలన వీళ్ళకి ఏమైపోతుంది? మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడు వీళ్ళకి చికాకు, చింతనలు, ఆలోచనలు అంతా కూడా ఇర్రెగ్యులర్గా ఉండిపోయి మనసు పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉండదన్నమాట. అందువల్ల ఈ చంద్రుని యొక్క వక్ర దృష్టి పడుతుంది. అదేవిధంగా తర్వాత వ్యసన వ్యాపారం. వ్యసన అంటే చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది, అంటే సిగరెట్, గుట్కా, బీడీ, మందు ఇలాంటివన్నీ కూడా వ్యసన వ్యాపారం. ఈ వ్యసన వ్యాపారం చేసేదాని వలన కేతువు యొక్క వక్ర దృష్టి పడుతుంది. ఈ వక్ర దృష్టి పడటంతో వాళ్ళకి ఏమవుతాయంటే యాక్సిడెంట్స్ అంటే అవి ఎవరు ముందుగా అనుకోండి, ఊహించిండరు. కానీ అలాగా అప్పటికప్పుడు మనకి ఇబ్బందులతో ఎదుర్కొనేది రోడ్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఇంకో దగ్గర ఏదో యాక్సిడెంట్ అయిపోవటము, ఇలాంటి యాక్సిడెంట్స్ అన్నీ జరిగిపోతాయి ఈ కేతు వక్ర దృష్టి పడటం వల్ల. అదేవిధంగా గుంత వ్యాపారం. గుంత అంటే ఈ బోర్వెల్స్ కోసము, మైనింగ్ కోసము గుంతలు తీయటం. ఈ గుంతలు తీసే వాళ్ళ అందరి దానికి ఏమైపోతుంది అంటే ఒక రాహు వక్ర దృష్టి పడుతుంది. రాహు యొక్క వక్ర దృష్టి పడటం వల్ల వీళ్ళంతా కూడా స్థిరంగా ఉండదు. అంటే వాళ్ళ మనస్సులు చంచలంగా అయిపోతూ ఉంటాయి. వాళ్ళ మనస్సు చంచలంగా, ఒక స్టెబిలిటీ లేకుండా అయిపోతూ ఉంటుంది ఈ ఆ తర్వాత మెట్ట వ్యాపారం అంటే కొండలు, ఈ మైనింగ్, కంకర కొట్టడం, రాళ్ళు కొట్టడం ఇలాగా అంతా చేస్తారు కదా. ట్రెక్కింగ్లో చేస్తూ ఇలాంటి పనులు వర్కర్స్ మనం చేయడం వల్ల, అంటే మన ఆదివేశం చేయకూడదు, ఇలాంటివి మనం చేసేదాని వలన వాళ్ళకి కుజుని యొక్క వక్ర దృష్టి పడుతుంది. దీని నుంచి ఏమైపోతుంది అంటే వీళ్ళు ఏమైనా